అర్హులైన నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు వస్తాయని అన్నారు రాష్ట్ర మంత్రులు. ప్రజాపాలనలో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని అన్నారు. జిల్లాల్లో ఎంపిక చేసిన లబ్ధిదారులకు ఇండ్ల పట్టాలను పంపిణీ చేశారు మంత్రులు. గత బీఆర్ఎస్ సర్కార్ రైతు బంధువును సొంత పార్టీ నాయకులకే అందజేసిందన్నారు మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి. ఒక నకరేకల్ అసెంబ్లీ సెగ్మెంట్ లోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అదే విధంగా చేశారని ఆరోపించారు. అటువంటి తప్పులను ప్రక్షాళన చేసి కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా తీసుకొచ్చిందన్నారు మంత్రి. రైతులను ఆదుకోవటమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. రెవెన్యూ సదస్సులో వచ్చిన లక్షలాది భూ అప్లికేషన్లను పరిష్కరిస్తామన్నారు. అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు అందజేస్తామన్నారు పొంగిలేటి. నల్గొండ జిల్లా నకరేకల్లో జరిగిన ఇందిరమ్మ ఇండ్ల పట్టాల పంపిణీలో పాల్గొన్నారు మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి. ఇందిరమ్మ అంటేనే పేదోడి కళ, పేదోడి ఇల్లు. అటువంటి ఇందిరమ్మ ప్రభుత్వంలో ఇల్లు ఇచ్చే ప్రణాళిక మన ప్రభుత్వం పెద్ద ఎత్తున చేపట్టాలి అని తలంచి మొదటి విడత రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇల్లు ఇచ్చే దానికి శ్రీకారం చుట్టి ప్రతి నియోజకవర్గానికి తక్కువలో తక్కువ 3,500 ఇళ్లు ఇస్తూ ఇది నిరంతరము ఇచ్చే కార్యక్రమం. ఒక్కసారి 3,500 ఇచ్చి చేతులు దులుపుకునే ప్రభుత్వం కాదు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఇన్ఛార్జ్ మంత్రి హోదాలో ఫస్ట్ టైం జిల్లాకు వచ్చిన మంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ తో పాటు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. ఆ తర్వాత కలెక్టరేట్ లో రివ్యూ మీటింగ్ నిర్వహించిన మంత్రులు వ్యవసాయం, ఉద్యాన శాఖ, ఎడ్యుకేషన్, ఇందిరమ్మ ఇండ్లపై సమీక్షించారు. పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు మంత్రులు తుమ్మల, పొన్నం, శ్రీధర్ బాబు. విద్యా సంవత్సరంలో విద్యార్థుల సంఖ్యను పెంచడంతో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందివ్వాలని కోరారు మంత్రి తుమ్మల. జిల్లాలో ఆయిల్ ఫామ్ సాగు పెంచాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరుగుతోందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. విద్యపై మరింత ఫోకస్ పెట్టాల్సిన అవసరాన్ని ఆయన గుర్తు చేశారు. విద్య, వైద్యం, వ్యవసాయం తమ ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్య అంశాలన్నారు పొన్నం ప్రభాకర్. గతంలో జరిగినటువంటి అస్తవ్యస్తమైనటువంటి పరిపాలనకి కొంత ఇబ్బందులు వచ్చినా, కొన్ని పెండింగ్ బిల్స్ ఉన్నా, కొన్ని పెండింగ్ కార్యక్రమాలున్నా, పెండింగ్ వర్క్స్ ఉన్నా, వీటన్నిటిని సరిదిద్దాల్సినటువంటి అవసరం ఇప్పుడు ఈ ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి వాటిని సరిదిద్దుకుంటూనే మేము అనుకున్నటువంటి కార్యక్రమాలు కొనసాగించాలంటే ఇప్పుడు ప్రజాప్రతినిధి యొక్క సహకారంతో పాటు మీ యొక్క సహకారం కావాలి. 4 జిల్లా కలెక్టర్లు ఉత్సాహవంతులు, కమిట్మెంట్ తోటి పనిచేస్తున్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కల్తీ విత్తనాలు విషయంలో ఉక్కుపాదంతో వారిపైన చర్య తీసుకోవడంతో పాటు రైతులకు ఏ విధంగా అన్యాయం జరగకుండా చూసే కార్యక్రమం చేస్తాం. విద్యార్థులకు సంబంధించి, విద్యా వ్యవస్థలకు సంబంధించి మెరుగైన విద్యను అందించడానికి ప్రయత్నం చేసి, అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్ల విషయంలో కూడా స్పష్టతతో రాజకీయాలకు అతీతంగా ఈరోజు పేదవాడు అనేదానికి పార్టీ లేదు. పేదవాడిని గుర్తించి ఎవరికైతే ఇల్లు లేదో మరి ఆ పేదవాడిని గుర్తించే కార్యక్రమం బాధ్యత జిల్లా కలెక్టర్స్ పైన ఉంటుంది. ఆ విధమైన ప్రయత్నం చేయాలని కోరుకుంటూ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ పెరగాలి. గవర్నమెంట్ ఎడ్యుకేషన్ కు ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఇష్యూస్ కు గవర్నమెంట్ రిజాల్వ్ చేస్తుంది. కానీ విద్యా ప్రమాణాలు పెంచే బాధ్యత అందరు అధికారులది, ఎక్కువ విద్యాశాఖ అధికారులది. సో ఈ జిల్లా ఎడ్యుకేషన్ హబ్ కూడా కావాలి. 2 ప్రైవేట్ మెడికల్ కాలేజ్, 1 మెడికల్ కాలేజ్. ఇప్పుడు జైత్యాల, సిరిసిల్ల, గోదావరిఖని తోటి ఇన్ని మెడికల్ కాలేజీలు, 60 కిలోమీటర్ రేడియస్ లో 9 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. సో ఇంత వ్యవస్థలు ఉన్నప్పుడు కొంత ఎడ్యుకేషన్ కూడా ఇంప్రూవ్మెంట్ కావాల్సినటువంటి ఉన్నది. ప్రైమరీ కావచ్చు, టెక్నికల్ కావచ్చు. ఇలా మేము చదివిన SRR కాలేజ్ చూసుకుంటే అది ఉత్తర తెలంగాణ జిల్లాలో పెద్ద టాప్ ఉండే. అట్లా అకాడమిక్ ఇయర్ క్వాలిటీ పెంచే ప్రయత్నం చేయండి. కల్తీ లేకుండా ఉంటే కళ్ళు ఔషధం లాంటిదని అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రభుత్వ స్థలాల్లో ఈత, తాటి మొక్కలని నాటుతున్నట్లు తెలిపారు. కరీంనగర్ చింతకుంట చౌరస్తాలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహ ఆవిష్కరణ చేశారు మంత్రి పొన్నం. మొక్కలు సిద్ధంగా ఉన్నాయని, గౌడ సంఘ నేతలు ప్రభుత్వ స్థలాలను గుర్తించి అధికారుల దృష్టికి తీసుకురావాలని చెప్పారు. చింతకుంటలో కళ్ళు కాంపౌండ్ నిర్మించుకుంటే 5 లక్షలు కేటాయిస్తామన్న మంత్రి సర్వాయి పాపన్న స్ఫూర్తిని అందరూ అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. 40 లక్షల ఈత మొక్కలు, 5 లక్షల తాటి మొక్కలు ప్రభుత్వం అందించడానికి సిద్ధంగా ఉంది. దాని మీద సమీక్ష జరుగుతోంది. మీరు సంఘ నాయకులు అనుకుంటే వాళ్ళందరూ దయచేసి సంఘాలను ప్రభుత్వం మనకే స్థలం ఇవ్వాలని, ప్రభుత్వ స్థలం ఎక్కడుంటే అక్కడ ఒడ్ల వెంబడి, కాలువలు వెంబడి, గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడెక్కడో అక్కడ ఇమ్మీడియట్గా ఇవి పెట్టండి. వాటిని సంరక్షించుకోండి. మొక్క ఫ్రీ ఇస్తారు, తవ్వడానికి పైసలు ఇస్తారు.
దాన్ని సాధడానికి కూడా పైసలు ఇస్తారు ఈజీఎస్ కింద. జిల్లాలో విస్తృతంగా పర్యటిస్తూ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు మంత్రులు.